హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్లోన గ్రూప్ ఏ క్యాడర్ సంస్థ వంటి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఆఫీసర్గా ఒక నోటిఫికేషన్ అవడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి అప్లికేషన్ ఫీజు తెలియదు. కేవలం మనకు ఇంటర్వ్యూ అయితే చేసి అండ్ డౌన్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి జాబ్ తీస్తూ ఉన్నారు. అండ్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ 1,10,000 పైగా మీకు సాలరీ అయితే వస్తుంది. బేసిక్ పే మీకు 56,000 పైగా అయితే ఉందన్నమాట. ఇంకా మనకు టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ ఇంకా కొన్ని అలవెన్స్లు కలుపుకుంటే కనుక 1,10,000 వరకు శాలరీ అయితే వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు అనమాట. ఇవన్నీ కూడా మనకు ఎలాంటి టెంపరీ కానీ ఎలాంటి కాంట్రాక్ట్ కానీ కాదు. అండ్ ఏజ్ లిమిట్ కూడా మనకు మంచి ఏజ్ లిమిట్ అయితే పెట్టడం జరిగింది. ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. కాబట్టి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్లోన ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు, అది కూడా గ్రూప్ ఏ క్యాడర్ సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి మంచి జాబ్స్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి వీడియోని ఏంటి వరకు చూడండి అండ్ ఎలిజిబిలిటీ ఉంటే కానీ అప్లై చేసుకోండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు బట్ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. వీడియోలో స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్జిడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఇలాంటి కోర్సెస్ అనేది కేవలం మీకు 399కి విత్ 1 తీస్తూ ఉన్నాము. ఈ ఆఫర్ అని మీకు కేవలం రేపు ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత మీకు 999 అయితే కోర్స్ అయితే పెంచడం అయితే జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ మీరు కోర్స్ అయితే తీసుకోండి ఈరోజు ఈవినింగ్ లేదా రేపు ఈవినింగ్ లోపు. తర్వాత మీకు 999 అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి, చూడండి. కంటెంట్ అండ్ సబ్జెక్ట్ వస్తే కోర్స్ అయితే తీసుకోండి. ఇక మనకు మెయిన్గా టాపిక్ పెడితే నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి, గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి మనకు ఇండియన్ కంప్యూటర్స్ ఎనర్జీ రెస్పాన్స్ టీమ్, ఇది వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, గ్రూప్ ఏ క్యాడర్ సంస్థ వంటి ఉద్యోగాలు. ఎలాంటి టెంపరీ కానీ ఎలాంటి ప్రైవేట్ సంస్థ అయితే కాదు. కాబట్టి ఇండస్ట్రీ, ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ ఉంటే డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి బ్రదర్. మంచి ఉద్యోగాలు అని చెప్పుకోవచ్చు అనమాట. ముందుకు వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకు జూలై 14, 2026 మనకు నిన్న అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ బ్రదర్ ఇది నిన్న వచ్చినా కానీ ఇంతవరకు ఎవరు కూడా తెలియదు. నేనే మీకు మొట్టమొదటిగా యూట్యూబ్లో అయితే అప్డేట్ ఇస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఫాస్ట్ జెన్యూన్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ తెలియాలంటే కనుక కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక నెక్స్ట్ అప్లై లాస్ట్ డేటు ఆగస్టు 17, 2026 మనకు నెక్స్ట్ మంత్ 17వ తేదీ వరకు ఈవినింగ్ 5:30 వరకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు ఎలిజిబిలిటీ కట్ ఆఫ్ మొత్తం కూడా చూసుకుంటే, అంటే ఏజ్ లిమిట్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఆగస్టు 17, 2026 కల్లా మీకు ఏజ్ ఉండాలి అండ్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. ఇక మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా మనకి ఎలాంటి ఎగ్జామ్ కానీ కండక్ట్ చేయరు అని. ఇక్కడ చూసుకోండి, షెడ్యూల్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ పర్సనల్ ఇంటరాక్షన్ అండ్ ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు తర్వాత అనౌన్స్మెంట్ చేస్తాము వెబ్సైట్ అని వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూనే ఉండండి. ఇక నెక్స్ట్ మనకు ఎక్స్పీరియన్స్, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అని మనకు మెన్షన్ చేశారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇది అవసరమైతే లేదు. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మనకు అప్లై లాస్ట్ డేట్ మనకు ఆగస్టు 17 కాబట్టి ఆ డేట్కి అయితే కౌంట్ అయితే చేస్తూ ఉన్నారు. మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక యూఆర్ ఈడబ్ల్యూఎస్ వరకు 30 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వరకు 35, ఓబీసీ క్యాండిడేట్ వరకు 33 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక పీడబ్ల్యూ క్యాండిడేట్ వరకు 10 ఇయర్స్ కాబట్టి 40 ఇయర్స్ అనమాట. ఇక ఎవరైనా సర్వీస్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళు కూడా ఉంటుంది. ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళకు కూడా మీకు అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్ మనకు గ్రూప్ ఏ క్యాడర్ సంస్థ వంటి సైంటిస్ట్ బి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తూ ఉన్నారన్నమాట. ఇక నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకుంటే, ద పర్సన్ సెలెక్టెడ్ మే బీ పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా అండ్ అవుట్ సైడ్ ఇన్ ఇండియా. అంటే మనకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ముందు జాబ్ అయితే చేయొచ్చు, లేదా అదర్ కంట్రీస్లో కూడా మనకు మన రిక్వైర్మెంట్ బట్టి మనల్ని అయితే పంపించడం అయితే జరుగుతున్నమాట. అదర్ స్టేట్ అంటే అదర్ కంట్రీస్ కూడా. ఇక నెక్స్ట్ హౌ టు అప్లై, ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను. అక్కడ మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఆగస్టు 17 తేదీలోపు ఈవినింగ్ 5:30 లోపు అప్లై చేసుకోండి. అప్లై చేసేటప్పుడు ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది ఇంపార్టెంట్. ముందుగా రిజిస్టర్ చేసుకోండి. తర్వాత మీరు ఆన్లైన్ ఫిల్అప్ చేసి తర్వాత డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ అయితే తీసుకోండి. దాన్ని పేజ్ అయితే ప్రింట్ అయితే తీసుకోండి, అంటే మీరు అప్లై చేసినవి కంప్లీట్ అయినట్టు. ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకు అప్రాక్సిమేట్లీ మనకు 133 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలన్నీ కూడా చాలా తక్కువ పోస్టులు మాత్రమే భర్తీ చేస్తారు, ఎందుకంటే ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు కాబట్టి. ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 83 పోస్టులు అయితే ఉన్నాయి. ప్రతి క్యాస్ట్ వాళ్ళకైతే వేకెన్సీ ఉన్నాయి, ఒకసారి మీరు చూసుకోవచ్చు.
యూఆర్ వాళ్ళకు 35, ఎస్సీ వాళ్ళకు 12, ఎస్టీ వాళ్ళకు 6, ఓబీసీలకు 23, ఈడబ్ల్యూఎస్లకు 6 వేకెన్సీస్ అనమాట. నెక్స్ట్ మనకు డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 25 వేకెన్సీస్ ఉన్నాయి. యూఆర్ వాళ్ళకు 12, ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీలకు 7, ఈడబ్ల్యూఎస్లకు 2 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వచ్చేసి 25 వేకెన్సీతో ఉన్నాయి అనమాట. యూఆర్ వాళ్ళకు 13, ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీలకు 6, ఈడబ్ల్యూఎస్లకు 2. అదేవిధంగా మీకు పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకు కూడా మనకి పక్కనే వేకెన్సీ కూడా రిజర్వ్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళకు వేకెన్సీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఎలిజిబిలిటీ ఉంటే కనుక. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోవాలి బ్రదర్. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాత్రం చెప్తాను. ఇక్కడ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అప్లై చేసుకోవాలంటే కనుక ఎవరైతే టెక్నాలజీ విభాగం ఇంజనీరింగ్ చేసుకుంటారో బ్యాచిలర్ డిగ్రీ అనేది 4 years డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. లేదంటే కనుక మాస్టర్ డిగ్రీ సైన్స్ డిసిప్లిన్లో అప్లై చేసింటే అప్లై చేసుకోవచ్చు చదివి ఉంటే. లేదా మాస్టర్స్ కంప్యూటర్స్ అప్లికేషన్ చేసింటే కూడా అప్లై చేసుకోవచ్చు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ పోస్టులకు. అండ్ వాటితో పాటు ఏంటంటే మీకు ఇంకొక పోస్ట్ ఉంది కదా, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. ఈ పోస్ట్కి వచ్చేసి ఈ పోస్ట్ కూడా సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో మీరు బ్యాచిలర్ డిగ్రీ అయితే చేసిందన్నమాట. టెక్నాలజీలో మినిమం 4 years లేదంటే మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ డిసిప్లిన్లో చేసింటే అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మీకు పక్కన ఇక్కడ డిసిప్లిన్స్ కూడా ఇచ్చడం అనమాట. ఏ డిసిప్లిన్ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ కానీ, ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్స్ కానీ, ఇలా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఏ విభాగంలో మీరు బ్యాచిలర్ డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళు కానీ, బీఈ కానీ, బీటెక్ కానీ ఏవైతే చేసింటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ వాటితో పాటు కంపల్సరీ మీరు గేట్ ఎగ్జామ్ అయితే రాసి ఉండాలి. ఇక్కడ గేట్ స్కోర్ అనేది అంటే గేట్ ఎగ్జామ్ అనేది 2024, 2025, 2026 అంటే గేట్ ఎగ్జామ్ రాసి మీరైతే క్వాలిఫై అయితే అయ్యి ఉండాలి. ఇక కోడ్ కూడా చూసుకోవచ్చు అనమాట. గేట్ కోడ్ మీరు 2024 కానీ, 2025 కానీ, 2026 కానీ మీరు గేట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయినటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక దీనికి వచ్చేసి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. నో అని పెట్టడం అయితే జరిగింది, నీళ్ళు అనమాట. కాబట్టి మీరు డెఫినెట్గా మీరు ఇంట్రెస్ట్ అప్లై చేసుకోండి ఎలిజిబుల్ ఉంటే. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మన అప్లికేషన్ చేసిన తర్వాత మన అప్లికేషన్ అన్ని కూడా షార్ట్ లిస్ట్ ఇది చేసి 1:5 రేషియో కింద మనకు ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఇంటర్వ్యూ రెండు కూడా ఒకటేసారి అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. బట్ అప్లై చేసిన ప్రతి ఒక్కరికి పిలవరు. 1:5 కింద మాత్రమే పిలవడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి మీకు ఒక్క పోస్ట్కి 5 మంది చొప్పున పిలిస్తే ఆ 5 మందిలో ఎవరికి ఒక్కరికి మాత్రమే జాబ్ వస్తుంది. అండ్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు గ్రూప్ ఏ క్యాడర్ కింద మీరు ఆఫీసర్ లెవెల్గా మీరైతే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఏ విధంగా ఉంటుంది ఏంటి మీకు ఇక్కడ టెక్నికల్ అకాడమిక్ నాలెడ్జ్, ప్రెజెంటేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ వాటి రిలేటెడ్ అండ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ నుంచి మనకు మార్కులు అయితే ఉంటాయి అనమాట. ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు ప్రతిదీ. ఇక్కడ వెయిటేజ్ పర్సంటేజ్ చూసుకుంటే గేట్ స్కోర్కి 60 మార్కులు వెయిటేజ్ అయితే ఉంటుంది. అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ దానికి వచ్చేసి 40 మార్కుల వెయిటేజ్ అయితే ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ ఫైనల్గా మనకు శాలరీ చూసుకుంటే ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ అండ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ సైంటిస్ట్ బి ఈక్వలెంట్ టు గ్రూప్ ఏ ఏవైతే పోస్ట్ ఉన్నాయో గ్రూప్ ఏ క్యాడర్ పోస్టులు అనమాట. లెవెల్ 10 కింద మీకు శాలరీ అయితే వస్తుంది. బేసిక్ పైన మీకు 56,100 నుండి 1,77,500 వరకు ఉంటుంది. 7th CPC కింద మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మీకు భర్తీ చేస్తారన్నమాట. షార్ట్ లిస్టెడ్ వాళ్ళు పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ ఇంటర్వ్యూ ద్వారా బేస్ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు బేసిక్ పైన మీకు 56,100 ఉంది కాబట్టి బట్ అన్ని లెవెల్స్ కలుపుకుంటే కన్నా 1,20,000 లేదా 1,10,000 వరకు శాలరీ అయితే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం చేసే జాబ్ ప్లేస్ని బట్టి మనకు డి అనేది కొంచెం పెరుగుతుంది తగ్గుతుంది అనమాట. ఆ విధంగా అయితే ఉంటుంది. ఫైనల్గా మనకు 1,10,000 వరకు దగ్గర శాలరీ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఫైనల్గా వచ్చేసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.